హలో అండి. వెల్కమ్ టు విన్స్ కిచెన్. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదండీ! అలాంటప్పుడు సింపుల్‌గా త్వరగా అయిపోయి ఈ స్టఫ్డ్ పాకెట్స్‌ని ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి. మరి ఇంక లేట్ చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈ స్నాక్స్‌ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్‌లోకి ఒక కప్పు వరకు మైదా పిండిని గానీ, లేదా గోధుమ పిండిని గానీ తీసుకోవాలి. రెండిట్లో ఏ పిండి ఉపయోగించినా పర్వాలేదండి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ నూనె వేసుకొని అన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా పిండి ముద్దలా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపులో స్టఫింగ్‌ని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం స్టవ్ మీద ప్యాన్‌లోకి ఒక స్పూన్ నూనెను వేసుకోండి. నూనె ఎక్కువ అవసరం ఉండదండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. స్టఫింగ్ కోసం చేస్తున్నాం కాబట్టి వెజిటబుల్స్ అన్నిటిని కొంచెం చిన్నగానే కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే చిన్న క్యారెట్‌ని ఇలా సన్నగా తరిగి గాని లేదా తురుముకుని గాని వేసుకోండి. ఈ క్యారెట్‌ని కూడా 2, 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోండి. స్పైసెస్ వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి ఉడికించిన బంగాళదుంపలను 2 వరకు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. మీడియం సైజులో ఉంటే 2 బంగాళదుంపలు వేసుకోండి. లేదంటే పెద్దది ఒకటి వేసుకున్నా కూడా సరిపోతుంది. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్టఫింగ్ పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్‌లా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. పాకెట్స్‌లోకి స్టఫింగ్‌కి ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న ఈ పిండిని 2 భాగాలుగా చేసుకోండి. అందులో ఒక భాగాన్ని తీసుకొని పొడి పిండితోటి రోల్ చేసుకోవాలి. ఫస్ట్ టైం రోల్ చేసుకునేటప్పుడు మనం చపాతీని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా రోల్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత పై భాగంలో ఇలా ఆయిల్‌ని అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్స్‌ని వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ ఇలా అయినా చేసుకోవచ్చండి. లేదంటే మనం చపాతీలకు మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని చేసుకుంటాం కదా! అలా చేసినా కూడా పర్వాలేదు. ఇలాగే రెండో దాన్ని కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క దాన్ని తీసుకొని పొడి పిండితోటి రోల్ చేసుకోవాలి. రోల్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మరీ పల్చగా, మందంగా కాకుండా ఇలా మీడియంగా ఉండేటట్లుగా రోల్ చేసుకోవాలి. మరీ మందంగా రోల్ చేస్తే లోపల పొరలనేవి సరిగ్గా ఫ్రై కావండి. కొంచెం పల్చగానే రోల్ చేసుకోండి. ఇలాగే రెండో చపాతీని కూడా ఒత్తుకోవాలి. 2 చపాతీలు ఒత్తుకున్న తర్వాత ఇలా ఒక దానిపైన ఆయిల్‌ని అప్లై చేయండి. ఇప్పుడు పై భాగంలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ బాల్స్‌ని ఇలా కొంచెం దూరంగానే పెట్టుకోవాలి. చపాతీ సైజుని బట్టి ఇలా స్టఫింగ్ బాల్స్‌ని పెట్టుకోండి. తర్వాత వీటిని కొద్దిగా పై భాగంలో ప్రెస్ చేయండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న మరొక చపాతీని ఈ కింద చపాతీకి సమానంగా ఉండేటట్లుగా అన్ని వైపులా కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని అతికించుకోండి. స్టఫింగ్ బాల్స్ పెట్టుకున్నాం కదండీ! వాటి మధ్యలో కూడా ఇలా లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ అతికించుకోవాలి. తర్వాత నైఫ్‌తో గానీ, లేదా ఇలా కట్టర్‌తో గానీ అన్ని వైపులా కూడా ఎక్స్‌ట్రా పీసెస్ అన్నిటిని తీసేసుకొని స్టఫింగ్ బాల్స్ చుట్టూ కూడా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి పాకెట్ షేప్ అనేది వస్తుందండి. ఒక్కొక్క చపాతీని ఒత్తి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాసెస్‌లో అయితే ఒకేసారి 10 వరకు పాకెట్స్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఎక్కడైనా ఎక్స్‌ట్రాగా పిండి ఉంది అనిపిస్తే ఆ పిండిని కూడా పక్కకు తీసేసేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పాకెట్స్‌ని ఫ్రై చేసుకునే ముందు అన్ని వైపులా కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆయిల్‌లో వేసిన తర్వాత స్టఫింగ్ బయటకు రాకుండా అన్ని వైపులా కరెక్ట్‌గా అతుక్కుని ఉందో లేదో చెక్ చేసుకొని అప్పుడు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసుకొని నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని రెడీ చేసుకున్న పాకెట్స్‌ని ఆయిల్‌కి సరిపడా వేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేస్తే లోపల పొరల వరకు సరిగ్గా ఫ్రై కాకుండా తొందరగా రంగు మారిపోతాయి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేస్తే ఇవి ఆయిల్‌ని పీల్చుకునే అవకాశం ఉంటుందండి. కనుక మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మంచి రంగు వచ్చేంత వరకు అన్ని వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని ఆయిల్‌లో నుంచి తీసుకొని టిష్యూ పేపర్ పైన వేసుకోండి. ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. అలాగే మనం తీసుకున్న పిండి, స్టఫింగ్ 2 కూడా ఒకదానికొకటి ఏది మిగలకుండా కరెక్ట్‌గా సరిపోతాయి.
ఇలాగే మిగిలిన అన్నిటిని కూడా మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ స్నాక్స్‌ని ఇలాగే డైరెక్ట్‌గా తీసేసుకోవచ్చండి. పిల్లలకైతే టమాటా కెచప్‌తో సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. అప్పటికప్పుడు స్నాక్ చేయాలంటే ఇలా సింపుల్‌గా త్వరగా అయిపోయే టేస్టీ స్టఫ్డ్ పాకెట్స్‌ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.